మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడిని నిరసిస్తూ తిరుపతి బాలాజీ కాలనీలో పూలే విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో బీసీలకు, ఎస్సీలకు రక్షణ కరువైంది అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అంటున్న బీసీ నాయకులతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో అరాచక పాలన కొనసాగుతోంది. సాక్షాత్తు మాజీ మంత్రుల ఇళ్లకే రక్షణ లేనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఇబ్రహీంపట్నంలో బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా పూలే విగ్రహం వద్ద నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. తిరుపతి నగరంలో బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి యొక్క బీసీ నేతపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మనకు అందుబాటులో ఉన్నారు గీత యాదవ్. చెప్పండి అమ్మా, ఈరోజు బీసీలపై దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా చూడాలి? బీసీలపైనే దాడులు చేస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారంటే భయం, చాలా భయం. అందువల్లనే అంబటి రాంబాబు గారిని హత్యా ప్రయత్నం చేసి అరెస్టు చేసి పోలీసులు కాళ్లు విరిచేశారు. ఇంత దారుణమా చంద్రబాబు నాయుడు గారు? రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు రౌడీ రాజ్యాంగం కూడా తెచ్చేశారు. అలాగనే జోగి రమేష్ గారు ఇక్కడ ఉంటే, తిరుపతిలో ఉంటే, ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు కదా, జోగి రమేష్ గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుసుకుని జోగి రమేష్ గారి ఇల్లును కాల్చేశారు. ఇల్లు అరాచకాలు. ఏదన్నా పథకాలు ఎండయ్యా అంటే పథకాలను పక్కన పెట్టేసి రౌడీ రాజ్యాంగం తెచ్చి అందరినీ అరెస్టు చేసేసే కార్యక్రమం చేస్తా అంటారు. చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు కన్నా బుద్ధి ఉండాలా, అది బుద్ధి లేదు జ్ఞానం లేదన్నట్టుగా ఉంది. మీరు ఎంతసేపు ఉన్నా, ఎంతమందిని అరెస్టు చేసినా మేము బీసీలుగా ఏమి భయపడం, ఎప్పటికీ భయపడం. అది తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు. తస్మాత్ జాగ్రత్త చెప్తాండాము. మాజీ మంత్రులు ఇళ్లకే రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ రోజు సాక్షాత్తు మాజీ మంత్రి ఇంటికే నేను నిప్పుపెట్టినటువంటి పరిస్థితి, ఏ విధంగా చూడాలంటే? అల్లారి మూకలతో దాడులు చేయడం ఏం సంస్కృతి అయ్యా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు రౌడీ రాజ్యాన్ని పెంపొందిస్తున్నారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించి గంజాయి తాగిచ్చి దాడులు చేపించడం ఎంతవరకు సబబు అని ముఖ్యమంత్రిగా అనర్హుడుగా నువ్వు ప్రజలందరూ కూడా తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా న్యాయబద్దమైనటువంటి పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫార్సు లెటర్ పంపిస్తున్నాం. మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీ వర్గాలు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరి సంతకాలతో మాకు రక్షణ కరువైంది, ప్రభుత్వం రక్షణ లేదు, బీసీ నాయకులకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాడ్జ్ పెట్టుకుంటే కూడా తరుముకుపోతున్నారు ఈ పోలీసు వాళ్ళు కావని, మీ నాయకులు గాని. ఇదేనా మీ రాజ్యం నేను ప్రశ్నిస్తున్నా. అదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది, రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. మీ రాజ్యాంగం ఉందా లేదా? అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉందా లేదా అని కూడా మేము అడుగుతున్నాం. కనుక రక్షణ కరువైంది. మహాప్రభు కేంద్ర ప్రభుత్వానికి కూడా చేతులు జోడించి చెప్తున్నాం, మీరు మాకు రక్షణ కల్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి రక్షణ కరువైంది. ఈ రోజు జోగి రమేష్ గారు వంతు అయింది, రేపు కార్యకర్తల వంతు రాబోతోంది, ఏ విధంగా చూడాలంటే? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని చూపించడం పోయి ఈ రకంగా రాష్ట్రంలో నారా లోకేష్ గారు తెచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తూ ఏ రకమైనటువంటి విష సంస్కృతికి బీజం వేస్తున్నారో రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలకు కూడా ఇది పెను ప్రమాదంగా మారిపోతుంది. మీరేమో ఈ రోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు, కానీ రేపు మీ కార్యకర్తలు మీరు చేస్తున్నటువంటి ఈ విష సంస్కృతికి బలైపోతారు. ఈ రోజు మిమ్మల్ని నమ్మి బీసీలు ఓట్లేస్తే, కాపులు ఓట్లేస్తే, కాపులను బీసీలను నిలువున మోసం చేసి ఈ రోజు అంబటి రాంబాబు గారిని గాని, జోగి రమేష్ గారిని గాని ఏ రకంగా హింసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి సంస్కృతి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి
రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బీసీ సంఘాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చాయి. ఈ రోజు అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధిగా చేసినటువంటి జోగి రమేష్ గారు ఇంటిపైన దాడి చేశారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటారు? మీరు చేసేటువంటి పరిపాలన కరెక్ట్ గా ఉందా? అంటే మీరు చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని జనాలు వెత్తి చూపకూడదా? ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీ మిమ్మల్ని నిలదీసేటువంటి అవకాశం మీరు ఇవ్వరా? ఎందుకని ఇలాగా మీరు నోరు నొక్కి వాళ్ళని అణచేయాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాలు ఎవరు కూడా భయపడేటువంటి స్థితిలో లేరు. మీరు చేసేటువంటి ప్రతి తప్పుని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎత్తి చూపించి మిమ్మల్ని నోరు మూయించేటువంటి కార్యక్రమం, మీ కార్యక్రమాన్ని సీఎంగా మిమ్మల్ని దించేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ రోజు బీసీల ఓట్లతో ఆయన రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఈ రోజు ఆయన బీసీల పైన దాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అనేసి ప్రశ్నిస్తే తప్ప, నేరమా? అక్రమ కేసులో జైల్లో పెట్టారు, జైలు నిర్బంధిస్తున్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లకాలం సాగదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ నాయకులపైన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. మాజీ మంత్రి ఈ రోజు జోగి రమేష్ కు ఈ రోజు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి వీరంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే బీసీలకు రక్షణ కల్పించాలి, కాపు నాయకులకు రక్షణ కల్పించాలంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.